आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ పట్టణంలోని ఆర్యనగర్ ఎఫ్సిఐ కాలనీలో ఉన్న శ్రీ అభయ వీర ఆంజనేయ స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది। ఆలయ ప్రెసిడెంట్ చిట్టిమల్లి రాజమౌళి గుప్తా మాట్లాడుతూ 1997లో ప్రారంభించిన ఈ ఆలయ లక్షలాది భక్తులను ఆకట్టుకుందన్నారు। మొక్కులు తీర్చే క్షేత్రంగా రూపొందిన ఈ ఆలయంలో కొందరు ఐఏఎస్ గా మరికొందరు విదేశాల్లో ఉద్యోగాలు పొందిన సందర్భాలు ఉన్నాయి। ఆలయ అభివృద్ధిలో ప్రధాన కార్యదర్శి వీధి తిరుపతి, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరం, ట్రెజర్ హనుమన్లు తదితరులు కీలకంగా వ్యవహరిస్తున్నారు। श्री गुरुभ्यो नमः। श्री गणेश शारद शंकर गुरुभ्यो नमः। आंजनेयं महावीरं ब्रह्मा विष्णु शिवात्मकं गरुडार्कं प्रघोषांतं रामदूतं नमाम्यहम्। ఈ యొక్క ఆలయం శ్రీ అభయ వీర హనుమాన్ మందిరము ఆర్యనగర్ ఎఫ్సిఐ టెలికాం కాలనీ। నా పేరు దుర్భాగ నరేష్ శర్మ। ఈ ఆలయానికి ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभायुतशोभितं वन्दे भगवन्तः पुनः पुनः। अज्ञान्नं जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सकदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वेदरागं विवेकिनां वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेकरभारतीम्। ఈ రోజు మన ఆర్యనగర్లో ఆవాజ్ ఛానల్ తరఫున మీ అభయ వీర ఆంజనేయ స్వామి ఆలయానికి శుభాకాంక్షలు। మీ ఆలయం గురించి మీ మాటల్లోనే చెప్తే మేము ఆవాజ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తాం। జై శ్రీరామ్। నేను చిట్టిమల్లి రాజమౌళి గుప్తా, శ్రీ అభయ వీర హనుమాన్ మందిర కమిటీ చైర్మన్। ఈ యొక్క ఆవాజ్ ఛానల్ ద్వారా ఈ మందిరం యొక్క విశిష్టత చూస్తున్న ప్రేక్షకులకు ఆవాజ్ టీవీ యాజమాన్యానికి వాళ్ళ యొక్క సిస్టమ్కు ఇంతకుముందుకు ఉన్న పొజిషన్కు ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది। ఎందుకంటే వచ్చిన భక్తులు సేవ తీర్చడానికి కానీ దేనికి కానీ ఇక్కడ స్థలం లేకుండే పక్క స్థలంలో ఈ కమిటీ జాగాలో కమిటీ హాల్ ఏర్పాటు చేశాము। దాంట్లో మొన్న రీసెంట్గానే ఫ్లోరింగ్ అయింది, రూమ్స్ ఉన్నాయి। దాంట్లో కూడా చిన్న చిన్న వాళ్ళు అంటే 300-400 మందితో కార్యక్రమాలు చేసుకుంటారు। పుట్టినరోజు కానీ ఇంకా చిన్న ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ చేసుకుంటున్నారు। వాళ్ళకు కూడా మామూలు రుసుమే వాళ్ళ స్థాయిని పట్టిస్తున్నారు। ఇంకా భక్తులు సహకరిస్తే ఇంకా దాన్ని స్లాబ్ వేసి ఇంకా 2 రూములు కట్టేసి రెండు వాళ్ళు నివాసం అప్పటి నుంచి భక్తులు భగవంతుని యొక్క అనుగ్రహంతో వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటున్నారు। భక్తులు ఏది కోరుకుంటే అది నెరవేర్చిందని భక్తుల యొక్క విశ్వాసము। ఎందుకంటే అప్పటి నుంచి వరకు బీపీ సెవెన్ నుంచి వరకు ఆల్రెడీ ఎందుకు ఇంత డెవలప్ అయింది, చాలా సంతోషము। ఈ ఆర్యనగరం ఎస్ఐ కాలనీ బోర్గం ఇవన్నీ కలిపి భక్తులు విశేషమైన జనాలు వచ్చి వారి యొక్క కోరికలు ఒప్పుకుంటే భగవంతుడు నెరవేర్చుకుంటారు కనుక ఆ విశ్వాసంతోనే భక్తులు ఒక ఆలయం పంతులు కూడా చాలా వరకు ఆ పంతుల యొక్క అనుగ్రహంతో కూడా గుడి నడుస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను। నేను ఆలయ యొక్క సెక్రటరీని నియమించబడిన దాతలను కూడా నేనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగనే జరుగుతుంది। ఇలానే జరగాలని ముందు కూడా నేను కోరుకుంటున్నాను। నేను ఆలయం యొక్క మండల సెక్రటరీగా స్టార్టింగ్ టెంపుల్ నిర్మించబడిన అప్పటి నుంచి నేనే సెక్రటరీగా, ప్రెసిడెంట్గా, అధ్యక్షుడిగా మేము ఉంటూ ఇలా సేవలు చేసుకుంటూ భగవంతుని వస్తున్నాము। అంటే పిల్లల నుంచి స్టార్ట్ చేసుకున్నాం। చాలా ఎన్నో అవాంతరాలు వచ్చినాయి, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఈ గుడిని కట్టడం అనేది కట్టాము। కట్టినప్పటి నుంచి మాకు బ్రహ్మాండంగా మాకు అందరికీ ప్రతి ఒక్కటి జరుగుతుంది, ఇక్కడ జరగనంటూ లేదు। చాలామందికి మా ఉద్దేశం ఏమంటే మా పిల్లలు మాకు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇక్కడ నుంచి ఎదుర్కోవాలా చేయాలా అనే ఉద్దేశంతో మేము ఈ గుడి కట్టుకోవడం ప్రాముఖ్యం। డొనేషన్లతో దాంతో అన్నీ ప్రతి మెంబర్ ఎంతో కొంత ఇష్టమే ఉంటుంది। దయవల్ల ఫ్లోటింగ్ అంటే ఫుల్ ఉంటుంది। శనివారం మంగళవారం అయితే భగవంతుడు అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ, జరగనంటూ లేదు। చాలామంది డబ్బుల మీద చిట్టి రాసిన డబ్బులు తీరుతున్నాయి।
దాని మూలంగా మాకు ఏంటంటే మా ఎవరైతే మా భగవంతుడు ఆయన వాళ్ళకి చెప్తున్నారని మా నమ్మకం. మరి భక్తులు ఇంత ఫ్లోటింగ్ పెరిగినప్పుడు మీరు భక్తులు